హలో ఎవ్రీవన్. ఎదురుగా కనిపిస్తుంది కదా బ్యాంబూ స్టిక్స్. అయితే దాంతో ఈరోజు బొంగులో చికెన్ చేద్దామని ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఆల్రెడీ కట్ చేసుకున్నాం. దీన్ని 2 పీసెస్ కింద డివైడ్ చేస్తున్నాము. 2 చేద్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. అయితే రమేష్న శివ కట్ చేస్తున్నారు అక్కడ. చూడండి ఎలా కట్ చేస్తున్నారో. యాక్చువల్ అయితే రంపంతో కట్ చేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది అన్నమాట. అందుకనే ఆ రంపం లాంటి తెచ్చుకొని కట్ చేస్తున్నాము. ఆ టామీ ఉంది కదా, ఆ టామీతో ఒక వీడియో తీసాము. అది షార్ట్ వీడియో కింద పెడతాను, చూడండి. మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. చూద్దాం ఎంతవరకు షేప్ అవుతుందో. ఇంకో ముక్క కట్ చేస్తున్నారు. నేను చెప్పిన ప్లాన్ ఫాలో అవుతున్నారు వీళ్ళు. ప్లానింగ్ ఎస్టిమేట్ చేస్తున్నారు వీళ్ళు. శివయ్య అయితే కోతున్నారు ఇక్కడ. ఎగ్జిక్యూటివ్ అనమాట. పట్టుకో అటు పట్టుకో 2 పక్కలు వేసే. వర్షం దిగేలాగా ఉంది, వెళ్ళిపోవాలి బేగా. బట్టలు తీయాలి బాబే, పరిగెట్టాలి. మా బట్టలు తగ్గ తేలు తీస్తాయి. కోసారు సక్సెస్ఫుల్గా 2 ముక్కలు కోసారు. నీళ్ళేసి కడిగేస్తున్నారు వీళ్ళు. బ్లాక్ వచ్చేస్తుంది కానీ ఇదిగా చికెన్ తెచ్చినాడు. చికెన్ సరే నేను లేవడానికి తెస్తాడు. ఇది అడ్డాకులు అనేది మేము బొంగు చికెన్ చేసుకోవడానికని అడవి నుంచి తెచ్చాం. ఇది చాలా అరుదైనది, బాగా టేస్టీగా ఉంటుంది. దీంతో ప్రిపేర్ చేస్తే చాలా రకాలుగా యూజ్ చేయవచ్చు దీన్ని. అలాగే ఇస్త్రీ ఆకులు కూడా ఈ ఆకులతోనే, అడ్డాకులతోనే చేస్తారు. అది మనం ఎక్కడ మార్కెట్లో తీసుకుంటుంటారు. బొంగు చికెన్ తయారు చేస్తున్నామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది బ్యాంబో అనమాట. వెదురు, తెలుగులో ఇంగ్లీష్లో బ్యాంబో, తెలుగులో వెదురు అనమాట. తోటకెళ్ళి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ఉంటుంది అనమాట. మీరు కనుక చూసినట్లయితే మనం చికెన్ ఇందులోని పెట్టాలి. కావాల్సింది తగినంత కారం, ఉప్పు, ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, పేస్ట్ కూడా తీసుకోవాలి. కొరియండర్ పౌడర్, ధనియాల పౌడర్ అనమాట. అలాగే లాస్ట్లో చివరాఖరిగా మనం తీసుకోవాల్సింది పెరుగు అనేది వేయడం వల్ల ఏంటవుతుందంటే మనకు మంచిగా గ్రేవీ లాగా వచ్చి ముక్క బాగా ఉడుకుతుందండి. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఓకేనా. కేజీ చికెన్ అనమాట తీసుకున్నాము. ఓకేనా. చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటే మనకు బాగా ముక్క అనేది నీట్గా ఉడుకుతుంది. ప్లస్ మొత్తం ఆల్మోస్ట్ మిక్స్ కలిపేసాను. ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ అనేది చూపిస్తాం, ఎలా ఫిల్ చేయాలన్నది. ఇంకా సాహసనం అని చెప్పాలి ఇప్పుడు.
మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకున్న చికెన్ అయితే మనం బొంగులో ఫిల్ చేసుకోవాలి. ఇలాగా చిన్న పీసెస్ తీసుకుని దీంట్లో ఫిల్ చేసుకోవడమే. ఇంకా ఇలా ఫిల్ చేసుకున్న తర్వాత మనం ఈ ఇందాక చెప్పిన అడ్డాకులు అని చెప్పాం కదండి, అడ్డాకుల్ని ఇందులో మనం ఫిల్ చేయాలి. ఫిల్ చేసుకున్నట్లయితే బాగా దిట్టంగా దూర్చాలి. అప్పుడు మన టేస్ట్ అనేది బాగా వస్తుందండి. మినిమం అంటే దీని లెంత్ ఇక్కడ వరకు ఉంది కాబట్టి మనం ఇంత హాఫ్ దాంట్లో తీసుకున్నామంటే మిగతా ఆకులతో మనం ఫిల్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఇలా మట్ట పెట్టుకొని తర్వాత ఫిల్ అయిపోయిన తర్వాత వేసుకోవాలి. అక్కడ మనకైతే చిల్లీ దేని తీసానంటే కారం ఎక్కువ మాకు తినాలన్నమాట అనమాట. అందుకే చిల్లీ వేద్దామని తీసాను. మన వాళ్ళు ఒకదానికి చిల్లీ వేయలేదు, దీనికైతే చిల్లీ వేయలేదు, దీనికైతే చిల్లీ కుక్కుదామనేసి నేను కుక్కిను అనమాట, కుక్కిని చేరాను అనమాట. తీసే ఇంత కారం తిన్నారంటే జీనించి మండిపోద్ది అనమాట. సో మీరు కొద్ది కారం తగ్గించండి. మేము దీన్ని స్టఫ్ కింద వాడతాం కాబట్టి ఇది ఇప్పుడు ఉల్లిపాయ ఇవన్నీ తెచ్చుకున్నాం, సరిపోద్ది. ఇలాంటి కారం మీరు తిన్నారనుకోండి జీ అయిపోద్ది అనమాట. తయారు చేసుకున్న బ్యాంబోని ఇలాగ మంటల్లో మనం పెట్టుకోవాలి. అలాగ మనం 1 hour నిప్పుల్లో కాల్చిన తర్వాత తీసుకోవాలి. కాలిందా లేదన్నది మనం దీన్ని బట్టి చూస్తే అర్థమైపోద్ది మనకు. అంటే నిప్పులు ఎంత ఎక్కువగా కాలితే మనకంత ఎర్లీగా బొంగ అనేది ఉడుగుతుంది అనమాట, లోపల కర్రీలా ప్రిపేర్ అవుతుంది. ఓకే, ఇలా బ్యాంబో అంటే మనం తీసుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే మొత్తం మంటలతో ఉంటుంది కాబట్టి చేతులు కాలే సూచనలు కూడా కనిపిస్తాయి. కొంచెం టేక్ కేర్గా మనం చూసుకోవాలి. మనం మంటల్లో కాల్చిన బ్యాంబో అండి ఇది. ఓకేనా, అనుకుంటారు ఇది ఓన్లీ 1 అనుకుంటారు, డ్యూయల్ అనమాట. ముందు వెనక రెండింటిని కూడా మేము చికెన్ అనేది లోపల ఇంగ్రీడియంట్ మొత్తం కలిపి మిక్స్ చేసి మంటలో కాల్చడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం తయారు చేసిన బ్యాంబో అనేది ఎలా ఉందో మీకు బయట అరిటాకుల్లో వేసి చూపిస్తాను. ఇది మనం అడ్డాకులు అండి. మన స్టార్టింగ్ నింపినప్పుడు చికెన్ వేసినప్పుడు మనకు ముక్క అనేది ఎలా కాలంలో. ఓ వెరీ నైస్. ఇదిగో ఆల్రెడీ మనం ఆకులు తీసాం కదండి. ఓకే, ఓకేనండి, అంతేనండి. ఇంకా మొత్తం దగ్గరకు వచ్చే ఆల్మోస్ట్ ఖాళీ. దీంతో మనకి ఇంకా అవసరం లేదు. చాలా సూపర్ వచ్చింది. అలాగే నాతో పాటు సూపర్ ఉందండి, చాలా బాగుంది, చాలా బాగుంది. కెమెరామెన్ రికార్డ్ చేస్తున్నా కదా. ఆడియన్స్ పొందేడదాం, ఏం తింటలే కానీ నేనే తింటాను. సూపర్ అండి.
నేచురల్ తగ్గట్టు బాగుందండి చికెన్ కూడా మామూలుగా లేదు దోళ బాగుంది చాలా టేస్టీగా ఉంది